ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తూ వస్తున్నాను. ప్రార్థనతో ఈ యొక్క సువార్తను ఆరంభించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన నామానికి వేలాది వందనములు స్తుతులు స్తోత్రములు అర్పిస్తూ వస్తున్నాను. రేపాటి వారం ఈ దినము బ్రతికి ఉన్నామంటే కేవలం మీ యొక్క కృపనే. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ వస్తున్నాను. ఈ దినము సువార్తను తండ్రి మా యొక్క సహోదర సహోదరులకు తెలియజేస్తుండగా తండ్రి వారి యొక్క మనోనేత్రములను వెలిగింపచేస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. అలాగూ తండ్రి ఈ యొక్క సువార్త ద్వారా వారు రక్షింపబడి మారు మనస్సు పొంది పరలోక రాజ్య వారసులుగా ఉన్నట్లుగా మీ కృప అనుగ్రహిస్తారని నమ్మి స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ఆరాధించి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. పూర్వదినములలో సమాజంలో భార్యాభర్తల మధ్య ప్రేమ, పిల్లల మధ్య ప్రేమ, అన్నదమ్ముల మధ్య ప్రేమ, అక్కా చెల్లెల మధ్య ప్రేమ, అవ్వాతాతల ప్రేమ, బంధువులపై ప్రేమ, పిల్లలకు పెళ్ళిళ్ళైనప్పుడు కోడళ్ళపై అల్లుళ్ళపై ప్రేమ, మనవళ్ళు మనవరాళ్ళపై ప్రేమ, అత్తామామలపై ప్రేమ, వియంకుల మధ్య ప్రేమ, తోడు కోడళ్ళ మధ్య ప్రేమ, స్నేహితుల మధ్య ప్రేమ, తోటి మానవులపై ప్రేమ సహజంగా ఇది వరకు చూస్తూ వచ్చాము. నేటి దినములలో సమాజంలో మనుషుల మధ్య ప్రేమ చల్లారిపోయినది. మన కళ్ళ ముందే ఎన్నో ప్రేమ ఉన్మాదములు జరుగుచున్నవి. పెళ్ళికి ముందే ప్రేమ పేరుతో హింసించి సహకరించకపోతే చంపడం. ఉదాహరణగా భార్యాభర్తల మధ్య అనుమానములు, విభేదాలు జరిగినప్పుడు హత్యలు, పిల్లల మధ్య ఆస్తుల గొడవల వల్ల హత్యలు, తండ్రి చనిపోతే తల్లిని చూసుకొనక ఓల్డేజ్ హోమ్లో పెట్టడం, తండ్రిని బాధించడం, ఆడపిల్లలను చంపడం, అప్పుల బాధలతో కుటుంబంలో ఉన్నప్పుడు పిల్లలను చంపి వారు ఆత్మహత్య చేసుకొనడం, ఇంకా ఎన్నో జరిగిపోతూ ఉన్నాయి. దారుణమైన పరిస్థితి. అగ్రకులస్తులు తక్కువ కులస్తులని భేదం చూపించి చంపుట, ఒంటరి మహిళలపై టార్గెట్ చేసి వారిని వేధించి ప్రేమచే మోసం చేసి వారి ఆస్తిపాస్తులు లాక్కుని వారి దగ్గరున్న డబ్బును దుర్వినియోగం చేయటం, ఇలాంటివి ఇంకా ఎన్నో మనము ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. అందుకే దేవాది దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మనుషులందరినీ ప్రేమించి ఈ పాపలోకములోనికి పంపించి జన్మింపచేస్తూ వచ్చాడు. మనుషులందరినీ ప్రేమించి మనుషులచే చంపబడిటకు తను తాను అప్పగించుకున్న ఏకైక వ్యక్తి ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. ఇదే నిజమైన ప్రేమ, దైవ ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఇప్పుడు వినుచున్న పాట ఆ అర్థాన్ని మనకు తెలియజేస్తుంది. ఈ పాట దైవజనుడైన బీజే పాల్ గారు రాస్తూ వచ్చారు. ఆయన బ్రతికి ఉన్న కాలంలో ఒక దేశ పౌరుడు చనిపోతా వచ్చాడు. ఆ విషయాన్ని ఆర్టికల్లో ఆయన చదువుతూ ఉన్నప్పుడు ఆ యొక్క దేశ పౌరుడును ప్రభువైన యేసుక్రీస్తు వారిని పక్కన పెట్టి ఆయన యేసు ప్రభువుతో ఆయనను సమానుడిగా చేస్తూ వచ్చారు. అయితే బీజే పాల్ గారు దాన్ని గుర్తించి దేశ పౌరుడు తను దేశంకు చేసిన విధానాన్ని, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రజల కోసం చేసిన విషయాలను జ్ఞాపకం చేసుకొనొచ్చు వివరిస్తూ ఈ విధంగా అంటూ వచ్చాడు. దేశ పౌరుడి విషయంలో అయితే ప్రజల కోసం ఉద్యమం మరియు పోరాటం చేస్తాడు, ప్రజల తరపున నిలబడతారు. ఆయన ప్రజలకు చేసిన సేవను వారు జ్ఞాపకం చేసుకుంటూ వస్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మోక్షాన్ని ఇవ్వడానికి, అనగా రక్షణను ఇవ్వడానికి ఈ లోకానికి ఆయన వస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా ప్రజలకు పవిత్రమైన జీవితాన్ని ఇస్తాడు.
అంత మాత్రమే కాకుండా పరలోకంలో శాశ్వతమైన జీవితాన్ని ఇస్తాడు అని ఆయన వివరిస్తూ ఆయన చేసిన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన బలి అర్పణ ద్వారా ఈ 3 సంఘటనలు ప్రజల యొక్క జీవితంలో జరుగుతాదని తెలుసుకుంటూ అంటే జ్ఞాపకం చేసుకుంటూ వివరిస్తూ ఈ యొక్క పాటను ఆయన రాస్తూ వచ్చాడు. అనగా దేశ పౌరునికి దేవాది దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తూ అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమకు సమానుడు ఎవరు కారు అని వివరిస్తూ ఈ పాటను రాస్తూ వచ్చాడు. కనుక ఈ పాటను వినుచున్న మీరు నిండు మనస్సుతో దైవ ప్రేమను తెలుసుకుంటారని ఎంతగానో నమ్ముతున్నాను. ఇట్లు మీ యొక్క సహోదరుడు. ఆ
ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. 1 యోహాను 4:7. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. రోమా 5:8. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. 1 కొరింథీ 15:3-4. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. 1 యోహాను 4:9. ఇందులో ప్రేమయున్నది. 1 యోహాను 4:10. ఇది దేవుని యొక్క రక్షణ సువార్త. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన నామానికి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు అర్పిస్తూ వస్తున్నాను తండ్రి. మా యొక్క ప్రియ సహోదర సహోదరులకు ఈ చిన్ని మాటలు దేవుని యొక్క వాక్యం తెలియజేయడానికి నేను అనుగ్రహించిన మహాకృపకై వందనములు, స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. ఈ యొక్క మాటలను వారి యొక్క హృదయంలో భద్రపరిచి వారి యొక్క హృదయంలో పశ్చాత్తాపం కలుగజేసి వారు తండ్రి పాపముల విషయమై పశ్చాత్తాపడి తండ్రి మీ యొక్క పరిశుద్ధ రక్తమందలి విశ్వాసం ఉంచి ఆ యొక్క రక్తం ద్వారా వారి యొక్క పాపములను కడిగి వేసుకొని నీతిమంతులుగా తీర్చబడి మీ కొరకు వారు జీవించినట్లుగా మీ కృప అనుగ్రహించి అలాగూ పరలోక రాజ్య వారసులుగా చేయబడినట్లుగా మీ కృప దయచేస్తురమ్మని వేడుకుంటూ వారిని ఆశీర్వదిస్తురండి. వారి యొక్క ప్రతి అవసరతలు క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో తీరుస్తురమ్మని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ఆరాధించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.